హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కెరీర్లు 2025 ప్రముఖ కంపెనీ అయిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఆల్ ఇండియా అభ్యర్థుల కోసం ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ చేరడానికి ఫ్రెషర్స్కు అవకాశం అందిస్తుంది. వివిధ భాగాల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న విద్యార్థి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2025కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి ఆసక్తి మరియు అర్హత గల వ్యక్తులు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి మనకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. సో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ ఈ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుందండి. సో అలాగే దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్స్, అలాగే అప్లికేషన్ లింక్స్, పీడిఎఫ్స్ లింక్స్ ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. కుదిరితే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తానండి. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో 1-2 సార్లు రీచెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ పెట్టుకోగలరని చెప్పి నేను కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్స్ 2025 యొక్క వివరాలు చూద్దాం. కంపెనీ పేరు వచ్చేసి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, పోస్ట్ పేరు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండి. ఎగ్జిక్యూటివ్ సంబంధించిన వేకెన్సీ నోటిఫికేషన్ అయితే ఇప్పుడు పడింది. శాలరీ వచ్చేసి 30,000 వరకు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. అలాగే ఉద్యోగం ఎక్కడ ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఉంటుంది. అలాగే అనుభవం అంటే ఫ్రెషర్స్కి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి. అలాగే బ్యాచ్ అంటే 2025 మరి అంతకుముందు చదివిన క్వాలిఫికేషన్ ఉన్న డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ని ఇస్తాను. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 51 అండి. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కెరీర్లు 2025 అర్హతలు ఏంటి చూద్దాం. ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉండాలి. అలాగే గమనిక, దరఖాస్తు చేసుకునే రాష్ట్ర నివాసం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, 21 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ అభ్యర్థులకు 150 రూపీసు మరియు ఇతర కేటగిరీ అభ్యర్థులకు 750 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అని తీసుకుంటారు. అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, గ్రాడ్యుయేషన్ మార్కుల ఆధారితంగా షార్ట్ లిస్ట్ చేస్తారండి. అలాగే ఇంటర్వ్యూ రౌండ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఎంపిక ప్రక్రియ యొక్క నిర్దిష్ట వివరాలు, పాత్ర, స్థానం మరియు నియామక బృందం యొక్క ప్రాధాన్యతల ఆధారంగా మార్చవచ్చునని దయచేసి గమనించండి. అభ్యర్థులు ఉద్యోగ వివరణను జాగ్రత్తగా సమీక్షించండి మరియు దరఖాస్తు ప్రక్రియలో అందించిన ఏమైనా సూచనలను పాటించడం చాలా అవసరం. ఎంపిక ప్రక్రియలో రాణించడానికి సాంకేతిక ఇంటర్వ్యూలు మరియు అసెస్మెంట్లకు సిద్ధం కావడం చాలా ముఖ్యం. సో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూ బేస్ ద్వారానే, అలాగే మీకు వచ్చిన మెరిట్ మార్క్స్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని క్వాలిఫై చేస్తారండి. మీరు ఈ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్కి ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, సో నేను కింద స్టెప్స్ చెప్తానండి, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ముందుగా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అఫీషియల్ లింక్ని క్లిక్ చేసుకోండి. అంటే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని క్లిక్ చేస్తే మీకు లింక్ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన వాళ్ళైతే ఐడి విత్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వండి న్యూగా. తర్వాత వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం ఫిలప్ చేసేయండి. అలాగే దానికి సంబంధించిన రెజ్యూమ్ కానీ, మార్క్ షీట్స్ కానీ, ఐడి ప్రూఫ్స్ కానీ అవి కూడా అటాచ్ చేసేసింది. అలాగే ఆన్లైన్ పేమెంట్ కూడా చేసిన తర్వాత మీరు ఓకే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుందండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.